ఆకాశవాణి భావ కవితా కల్పవల్లి దేవులపల్లి ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ పొన్నం రవిచంద్ర. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. భావ కవిత్వ ఉద్యమానికి ప్రతినిధి ఆయన. పద్య కవిత్వానికి ధీటుగా వచన కవిత్వానికి పట్టం కట్టిన సాహితీ మేధావి. ఊపి ఊపి మనసు నొక్కొక్క వేదన, కావ్యమౌను మరియు గానమౌను. నేటి బాధ నన్ను మాటాడగానీని, ప్రళయమట్లు వచ్చి పడియే పైని. దారులన్నీయు మూసే దశ దిశలు ముంచెత్తే, నీరంధ్ర భయదాంధకార జీమూతాళి. ప్రేయసీ ప్రేయసీ వెడలిపోయితివేళ ఆ అగమ్య తమస్విని గర్భకుహరాల, తమస్విని గర్భకుహరాల. కవితా రచనలో, కవితా పఠనంలో యువ కవులకి ఆయన ఆరాధ్యుడు. ఆయన కవిత్వంలో భావుకత్వం వెల్లివిరుస్తుంది. ఆయన రాసిన గీతాల్లో లాలిత్యం తన్మయత్వంలో మునిగి తేలేలా చేస్తుంది. తెలుగు కవిత్వ లోకాన ఆయన ఓ ప్రముఖ అధ్యాయం. తెలుగు సినిమాలకు ఆయన పాటలు జగద్విఖ్యాతం. తెలుగువారి శెల్లిగా ప్రఖ్యాతిగాంచి కృష్ణపక్షం వంటి గొప్ప రచనను తెలుగు పాఠకులకు అందించిన ఆ మేటి సాహితీ దురంధరుడే దేవులపల్లి కృష్ణశాస్త్రి. కృష్ణశాస్త్రి సినీ నందనవనంలో విరిసిన పారిజాతం, సినీ వినీలాకాశంలో పండువెనెల జాబిల్లి, పాటలకు పరిమళాలు అద్దిన మహాకవి. కృష్ణశాస్త్రి కవితల్లో ఎంత భావుకత నిండి ఉంటుందో పాటల్లో కూడా అదే భావుకత. రాసిన ప్రతి పాటలోనూ ఆయన ముద్ర కనిపిస్తుంది. పదలాలిత్యం, భావనా సౌకుమార్యం ఆయన సంతకాలు. సినీ గేయాలలో ఆయన ఏ భావాన్ని వదిలిపెట్టలేదు. భక్తి, కరుణ, వేదన, విషాదం, శృంగారం, ప్రకృతి, సామాజిక స్పృహ, జాతీయ భావన, ఇలా అన్నీ రాశారు కృష్ణశాస్త్రి. ఘన ఘన సుందరా కరుణారస మందిరా, ఘన ఘన సుందరా కరుణారస మందిరా. అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో. అది మధుర మధుర మధురమౌంకారమో. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా.
మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి నిఖిల జగతి నివాళులిడదా నిఖిల జగతి నివాళులిడదా వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి 1897 నవంబర్ 1న తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెంలో జన్మించారు. ఆయన తండ్రి పెదనాన్న ఇద్దరూ ఆ రోజుల్లో మహా పండితులు. వారింట్లో నిత్యం ఏదో ఒక సాహితీ గోష్ఠి సాగుతూ ఉండేది. అలాంటి వాతావరణంలో పెరిగిన కృష్ణశాస్త్రి తన 10వ ఏటనే ఆసుకవిత్వం చెప్పి పెద్దల ప్రశంసలు అందుకున్నారు. మాతృభాష తెలుగులో పాండిత్యం సంపాదించిన కృష్ణశాస్త్రి పాఠశాల రోజుల్లోనే కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం వంటి రచయితల వద్ద ఇంగ్లీష్ సాహిత్యాన్ని అవపోసన పట్టి ఇంగ్లీష్లోనూ మంచి పట్టు సాధించారు. 1918లో విజయనగరం వెళ్లి డిగ్రీ చేస్తున్న రోజుల్లో ఆయనకు కవిత్వం రాయడం పట్ల మమకారం ఏర్పడింది. దీంతో కృష్ణశాస్త్రి డిగ్రీ పూర్తి చేసి కాకినాడ మిషన్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాక ఆయన పూర్తిస్థాయిలో రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఆయనపై బ్రహ్మ సమాజ ప్రభావం చాలా ఉండేది. అధ్యాపక వృత్తిని వదిలిపెట్టి బ్రహ్మ సమాజంలో చురుకుగా పాల్గొనేవారు. 1920లో వైద్యం కోసం బళ్ళారికి రైలులో వెళ్తుండగా కిటికీలో నుండి వాతావరణాన్ని గమనిస్తూ ప్రకృతి సౌందర్యానికి ప్రేరేపితుడైన కృష్ణశాస్త్రి కృష్ణపక్షం కావ్యానికి అంకురార్పణ చేసి తన సాహిత్య రచనలతో తెలుగు పాఠకుల మన్ననలు పొందారు దేవులపల్లి. ఆ తరువాత ఆయన రాసిన అనేక విషాద కవితలు ఊహాప్రేయసి, ప్రవాసం, ఊర్వశి వంటి ఖండకావ్యాలు అలా పుట్టినవే. తర్వాత అధ్యాపకుడిగా చేరిన కృష్ణశాస్త్రి కొన్నాళ్లకే ఆ ఉద్యోగాన్ని వదిలి బ్రహ్మ సమాజం, నవ్య సాహితీ సమితిలో సభ్యునిగా భావ కవిత్వోద్యమ ప్రచారంలో దేశమంతా పర్యటించి ఎంతోమంది కవులతోనూ పండితులతోనూ పరిచయాలు పెంచుకున్నారు. 1929లో రవీంద్రనాథ్ ఠాగూర్తో ఏర్పడిన పరిచయం కృష్ణశాస్త్రి జీవితాన్ని మరో మలుపు తిప్పింది. మరిన్ని కవితా రచనలు చేసేలా ప్రేరేపించింది. అదేవిధంగా బెజవాడ గోపాలరెడ్డితో కృష్ణశాస్త్రికి చక్కటి స్నేహం ఉండేది. సినీ దర్శకుడైన బిఎన్ రెడ్డికి దేవులపల్లిని పరిచయం చేసింది ఆయనే. అప్పటికే బిఎన్ రెడ్డి ఆకాశవాణిలో కృష్ణశాస్త్రి రాసిన ఎన్నో నాటికలు, పాటలు రేడియోలో విన్నారు. తను తీయబోయే మల్లీశ్వరికి రచన చేయమని ఆయనను కోరారు. అలా మల్లీశ్వరికి మాటలు, పాటలు రాసి 1950లో సినీ రంగ ప్రవేశం చేశారు దేవులపల్లి. బావా, మనకి మిగిలింది ఒక్క రాత్రి. రేపు మనకి లోకంతో రుణం తీరిపోతుంది. దిగులు పడి కూర్చుంటే ఈ ఒక్క రాత్రి దాటిపోతుంది బావా. నీకు ఇష్టమైన పాట పాడేదా? చెప్పు బావా. నీకు ఇష్టమైన పాట పాడినా బావా. ఓ బావా, నా బావా, ఓ రాజా, నా రాజా, పొన్న చెట్టు కింద ఓ బావా, నా బావా, బొమ్మలు చేసేటి నా బావా, మట్టి బొమ్మలు చేసేటి నా బావా. అలా అనుబంధాలు, అనురాగాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సంభాషణలు రాయడం వల్ల మల్లీశ్వరి ఒక కళాఖండమైంది. సాహిత్యానికి సంబంధించి తన వంతు పాత్ర సమర్థంగా నిర్వహించిన కృష్ణశాస్త్రి చలనచిత్ర రచయితగా, కవిగా ప్రజలకి మరింత సన్నిహితమయ్యారు. మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే అంటూ సాగిన కృష్ణశాస్త్రి సాహిత్యం, ఈ చిత్రంలోని ఇతర పాటలు ఒకదానితో ఒకటి పోటీపడి దేవులపల్లి కలం కురిపించిన ప్రేమరసంలో ప్రేక్షకులు తేలియాడారు. ఈ సినిమాతోనే భావ కవిత్వం తెలుగువారికి మరింత దగ్గరైంది.
బ్రతుకు పండెను కొమ్మల గువ్వలు గుసగుసమనినా తెమ్మల గాలులు ఉసురుసురనినా అలలు కొలనులో గలగలమనినా అలలు కొలనులో గలగలమనినా దౌల వేణు సౌవడి వినినా దౌల వేణు సౌవడి వినినా నీవు వచ్చేవని నీ పిలుపే విని నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల మీరెడి కలయ చూచితిని గడియయే నీక విడిచిపోకుమా గడియయే నీక విడిచిపోకుమా ఎగసిన హృదయం పగుల నీకుమా ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను ఎంత హాయి ఈరే నిండెను కృష్ణశాస్త్రి భావకవిగా రచనలు చేస్తున్న సమయంలోనే శ్రీశ్రీ తన విప్లవ కవిత్వాన్ని వినిపించారు. సాహితీ ప్రియులు ఇద్దరి రచనలను ఎంతగానో ప్రేమించారు. చిత్రసీమలోను ఇద్దరి పాటలు జనాన్ని మురిపించాయి. అలాగే జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి అంటూ దేశభక్తిని చాటిన దేవులపల్లి ఎన్నో విలువైన దేశభక్తి గీతాలను వ్రాశారు. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశయలాక్షారుణ పదయుగళ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైతాళిక దళ విశాల పత విహరణ జయ మదీయ మధుర గేయ చూడిక సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ సైతం కృష్ణశాస్త్రి కవితా శైలిని అనుకరించేవారం అని పేర్కొనడం విశేషం. నేను హృదయవాదిని, నాకు వేదాంతం తర్కం తలకెక్కవు అని ఎప్పుడూ అనేవారట దేవులపల్లి. ఎందుకంటే అప్పటికే పద్య కవిత్వానికి ధీటుగా వచన కవిత్వానికి పట్టం కట్టిన సాహితీ మేధావి ఆయన. అయితే కృష్ణశాస్త్రి రాసిన కృష్ణపక్షంపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. ఆయన ప్రేమ కవిత్వ రచనను విమర్శించిన అనేకులు ఆ తర్వాత అదే కవిత్వంపై తర్వాతి రోజుల్లో ఎందరో పీహెచ్డీ చేయడం విశేషం. తెలుగు సినీ గీతాలలో ప్రణయానికి ప్రాధాన్యతనిచ్చిన వారిలో కృష్ణశాస్త్రిని ప్రత్యేకంగా చెప్పాలి.
పగలైతే దొరవేరా రాత్రి నా రాజురా రాత్రి నా రాజురా పక్కనానుంటే ప్రతి రాత్రి పున్నమిరా పక్కనానుంటే ప్రతి రాత్రి పున్నమిరా పగలైతే దొరవేరా రాత్రి రాజురా రాత్రి రాజురా. ప్రణయం, వియోగం, విరహం గురించి సున్నితంగా చెప్పడంలో ఆయన సిద్ధహస్తులు. మాయని మమత చిత్రంలో వియోగంతో భార్యకి భర్త రాసిన లేఖలో రానిక నీకోసం సఖి రాధిక వసంతమాసం అంటూ విఫల ప్రేమని పలికించారు దేవులపల్లి. రానిక నీకోసం సఖీ రాధిక వసంతమాసం రానిక నీకోసం సఖీ రాధిక వసంతమాసం రాలిన సుమాలు ఏరుకొని జాలిగా గుండెల దాచుకొని ఏ దూరపు సీమలు చేరుకొని రానిక నీకోసం సఖీ రాధిక వసంతమాసం. అలాగే రాజమకుటం చిత్రంలో ప్రియుని తన ఒడిలో పరుండబెట్టుకొని కథానాయిక పాడే పాట సడిసేయకో గాలి సడిసేయబోకే అంటూ గాలిని బ్రతిమాలే ధోరణి ప్రణయంలో ప్రకృతిని చిత్రించారు కృష్ణశాస్త్రి. సడిసేయకో గాలి సడిసేయబోకే సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకే రత్నపీడికలేని రారాజు నా స్వామి మణికిరీటములేని మహారాజుగాకేమి చిలిపి పరుగుల మాని కొలిచిపోరాదే సడిసేయకే ఏటి గలగలలకే ఎగసిలే చేనే ఆకు కదలికలకే అదరి చూచేనే నిదుర చదరిందంటే నేనూరుకోనే సడిసేయకే ఏకవీర చిత్రంలో ప్రతి రాత్రి వసంతరాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి అంటూ అద్భుతమైన పద విన్యాసాలతో పాటను రాశారు దేవులపల్లి. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి.
మల్లె పొదల పూలెల్లో విరిసి విరిసి లోన మల్లె పొదల పూలెల్లో విరిసి విరిసి మన కోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి మన కోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి. అదేవిధంగా సీతామహాలక్ష్మి చిత్రంలో రాసిన మావి చిగురు తినగానే కోయిల పలికేనా అని ప్రణయంలో అమాయక ప్రకృతిని చిత్రించారు. మావి చిగురు తినగానే కోవిల పలికేనా మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా ఏమో ఏమనునో గాని ఆమని ఈవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా. వందలే కాదు బగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు వందలే కాదు బగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు ఏమో ఎవరిదో గాని విరి గడసరి మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా. అలాగే బలిపీఠం సినిమాలో ఆయన రాసిన కుశలమా నీకు కుశలమేనా అనే పాటలో ఉద్యోగరీత్యా వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్న భార్యాభర్తలు పాడుకునే విరహగీతం ఇది. కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే అంతే అంతే. కుశలమా నీకు కుశలమేనా ఇన్ని నాళ్ళ వదలలేక ఏదో ఏదో రాశాను అంతే అంతే అంతే. కుశలమా చిన్న తల్లి ఏమంది నాన్న ముద్దు కావాలండి పాలుగారు చక్కిలి పైన పాపాయికి ఒకటి తేనెయూరు పెదవుల పైన దేవి గారి
మరికొకటి ఒకటేనా ఒకటేనా ఎన్నైనా ఎన్నెన్నో మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే అంతే అంతే. ఎంత గొప్ప ప్రణయభావన ఇది! కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే అంతే అంతే. కుశలమా కృష్ణశాస్త్రి భావ కవిత్వం వెన్నెల వెలుగు, పారిజాతపు పూలు. తెలుగు పాటల్లో ఆయన కొత్త వరవడిని చూపించారు. వెన్నెల రాత్రులను, సందే వేళలను, మధురమైన రేయిలను మనకు పరిచయం చేశారు దేవులపల్లి. రాముడి కోసం ఆత్రంగా ఎదురుచూసే శబరి గురించి చాలామంది రచయితలు అద్భుతమైన గీతాలను రాశారు. కృష్ణశాస్త్రి కూడా శ్రీరామ పట్టాభిషేకంలో ఈ గంగకెంత దిగులు, ఈ గాలికెంత గుబులు అన్న పాటను చాలా అద్భుతంగా రాశారు. ఈ గంగకెంత దిగులు, ఈ గాలికెంత గుబులు, కదలదయా రామా కదలదయా రామా నా హృదయంలా నావా. ఈ గంగకెంత దిగులు, ఈ గాలికెంత గుబులు. ఓ అదేవిధంగా ఈనాటి బంధం ఏనాటిదోలో, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మని రెమ్మరెమ్మకు పాట నిజంగానే కొమ్మలకు పూలివ్వాలని ఎవరు చెప్తారు? దేవులపల్లి పాటలు పిల్ల తెమేరలా మనసును కమ్మేస్తాయి, మల్లె పరిమళంలా సమ్మోహనపరుస్తాయి. అలాగే మంచి రోజులు వచ్చాయి సినిమాలో నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని అన్న పాటలో సమభావం, సమధర్మం, సహజీవనం అనివార్యమంటారు, అది తెలుసుకోవడం మన ధర్మం అంటారు, మానవులంతా ఒక్కటేనంటారు. అంతరానితనము, ఒంటరితనము, అనాదిగా మీ జాతికి అదే మూలధనము. అంతరానితనము, ఒంటరితనము, అనాదిగా మీ జాతికి అదే మూలధనము. ఇక సమభావం, సమధర్మం, సహజీవనమనివార్యం. తెలుసుకొనుట మీ ధర్మం, తెలియకుంటే మీ కర్మం. నేలతో
నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని, నీరు తన్ను తాకరాదని, గడ్డి పరక అన్నది నేడు భర్తనే తాకరాదని. ఒక భార్య అన్నది ఈ భార్య అన్నది. సంపూర్ణ రామాయణం చిత్రంలో రామాలాలి మేఘ శ్యామాలాలి అనే పాటలో దృశ్య చిత్రీకరణలో పాత్రల స్వభావాలు ఆవిష్కరించేలా మాటలు పొదిగారు కృష్ణశాస్త్రి. అలాగే కాలం మారింది చిత్రంలో అనాథ బాలికపై జోలపాట కరుణరసం ఉట్టిపడేలా రాశారు దేవులపల్లి. పల్లె నిదురించేను తల్లి నిదురించేను అని ప్రారంభించి ఎవరికి నీవు కావాలి ఎవరికి నీ మీద జాలి అని అనాథ బాలికని ప్రశ్నిస్తారు. పల్లె నిదురించేను తల్లి నిదురించేను, ప్రతి పాప తల్లి పొత్తిళ్ళ నిదురించేను. ఎవరికి నీవు కావాలి ఎవరికి నీ మీద జాలి, ఏ తల్లి పాడేను జోలా ఏ తల్లి ఊపేను డోలా, ఎవరికి నీవు కావాలి ఎవరికి నీ మీద జాలి. ఏ తల్లి పాడేను జోలా ఏ తల్లి ఊపేను డోలా. నీ ఇల్లు కొండలో కోనలో, నీ బ్రతుకు ఎండలో వానలో, కొండలో కోనలో ఎండలో వానలో, లోకానికే నీవు దూరం లోకాల తల్లికే భారం. ఏ తల్లి పాడేను జోలా ఏ తల్లి ఊపేను డోలా. ఇక గోరింటాకు పెట్టుకుని సంబరపడే కన్నెపిల్లల కలలను చిత్రిస్తూ గోరింటా పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గా తొడిగింది అంటారు దేవులపల్లి. అలాగే అమెరికా అమ్మాయి సినిమాలో పాడనా తెలుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడే సన్నివేశాన్ని చిత్రించి ఒళ్లంతా వయ్యారి కోక కళ్లకు కాటుక రేఖతో తెలుగు పడతిని పరిచయం చేస్తారు దేవులపల్లి. సాంస్కృతిక సౌందర్యమంతా మూసపోసిన పాట ఇది. ఒళ్ళంతా వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ, ఒళ్ళంతా వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ, పెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు, గల్లు గల్లున కడియాలందెలు నల్ల నల్లన నడయాడే తెలుగు తల్లి పెట్టని కోట, తెలుగు నాట ప్రతి చోట ఒక పాట పాడనా తెలుగు పాట. అదేవిధంగా కార్తీక దీపం చిత్రంలో ఆరణీకుమా ఈ దీపం కార్తీక దీపం చేరణి నీ పాదపీఠం కర్పూర దీపం అనే పల్లవితో ప్రారంభమై ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో ఈ కోనేట ఈ చిరుదివ్వల చూసి చుక్కలనుకుంటారో అని అంటారు దేవులపల్లి. భావకవికి భావన ముఖ్యం. భూమి ఆకాశాల మధ్య దూరాన్ని చెరిపివేసేలా చిత్రీకరించిన పాట కృష్ణశాస్త్రిది. ఆరణీకుమా ఈ దీపం కార్తీక దీపం చేరణి నీ పాదపీఠం కర్పూర దీపం, ఆరణీకుమా ఈ దీపం కార్తీక దీపం చేరణి నీ పాదపీఠం కర్పూర దీపం,
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు గారికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారంటే చాలా అభిమానం. ఆయన రాసిన పాటలన్నా ఆయనకు చాలా ఇష్టం. ఆయన దర్శకుడు కాకముందు నుండే దేవులపల్లి గారితో మంచి పరిచయం ఉండేది. అందుకే ఆయన డైరెక్టర్ అయ్యాక ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో దేవులపల్లి వారితో పాటలు రాయించుకున్నారు దాసరి. అలాగే తను తీయబోయే మేఘ సందేశం చిత్రంలో కూడా దేవులపల్లి వారితో పాటలు రాయించాలనుకున్నారు దాసరి. కానీ ఈ చిత్రం ప్రారంభానికి ముందే దేవులపల్లి వారు మరణించడంతో వారి పాట తన చిత్రంలో ఉండాలనే ఉద్దేశంతో దేవులపల్లి వారు రాసిన లలిత గీతాల నుండి 4 గీతాలను తీసుకుని మేఘ సందేశం చిత్రంలో వినియోగించుకున్నారు దాసరి. రమేష్ నాయుడు స్వరకల్పనలో ఈ చిత్రాల్లోని పాటలన్నీ ఒక మ్యూజికల్ హిట్గా నిలిచిన విషయం శ్రోతలకు విదితమే. ఈ సినిమాలోని దేవులపల్లి వారి పాటలు ఒక సాహితీయ సౌరభమే. ఆకులో ఆకునై అంటూ ఆయన పరవశించి రాసిన పాట ఇప్పటికీ ఎప్పటికీ ఒక ఆణిముత్యం. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా గలగలని వీచు చిరుగాలిలో కెరటమై గలగలని వీచు చిరుగాలిలో కెరటమై జలజలని పారు సెలపాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు చేటినై పరువంపు విరిచేడే చిన్నారి సిగ్గునై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని పరిశీలిస్తే ఆయన సౌందర్య ప్రస్థానంలో శాశ్వతమైన స్వేచ్ఛ కోసం, నిర్మలమైన ప్రేమ కోసం ఆయన పడిన తపన తెలుస్తుంది. కృష్ణపక్షంలో కవికుమారుడు భౌతికమైన స్వేచ్ఛాన్వేషణంలో ప్రేమకి దూరమై సౌందర్యాన్ని కోల్పోయాడు. ప్రవాసంలో దుఃఖంతో తనని తాను సంస్కరించుకునే ప్రయత్నం చేశాడు. ప్రేమ భావనతో హృదయాన్ని సౌందర్యమయం చేసుకున్నాడు. ఊర్వశిలో శాశ్వత సౌందర్యాన్ని దర్శించాడు. శోధన, సాధన, ఆరాధన ప్రధానమైన అంశాలుగా సాగిన కృష్ణశాస్త్రి సౌందర్య ప్రస్థానంలో ప్రేమ ఎంత ఉదాత్తమైందో తెలుస్తుంది. ప్రకృతి ప్రేమ, మానవత, భక్తి, ప్రణయం, జీవన మాధుర్యం, దేశభక్తి మొదలైన అంశాలు ఆయన కవిత్వంలో చోటు చేసుకొని మానవ విలువలని ఆవిష్కరించాయి. భౌతిక సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం శాశ్వతమైనదనే సత్యం ఆయన సాహిత్యంలో మనకి కనిపిస్తుంది. విరహ గీతాలను అద్భుతంగా జాలువార్చి, విషాదపు గీతాలను మనసుకు హత్తుకునేలా వ్రాసి, భక్తి పాటలను భక్తి పారవశ్యంతో విరచించిన గొప్ప కవి దేవులపల్లి వారు. నీ ఉండేదా కొండపై నా స్వామి నేనుండేది నేలపై ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో మనసెంతో వేచే నీ పాద సేవా మహాభాగ్యమేవా నా
స్వామి నేనుండేది నేలపై ఏ లీలా సేవింతునో ఏ పూల పూజింతునో బ్రహ్మ సమాజం మానవోద్యమం ఆయనకి మానవుల పట్ల కలిగించిన అవగాహనతో ఆయన సృష్టించిన సాహిత్యం మనిషి పట్ల ఆయనకి గల ప్రేమని తెలియజేస్తుంది. అందుకే అటు సినిమా పాటల విషయంలోనూ ఆయన శైలి ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దేవులపల్లి వారి సినిమా పాటలకి ఇప్పటికీ వన్నె తగ్గలేదు. దానికి కారణం తెలుగు మాటలకి జిలుగు వెలుగు కలిగించి పాటలు రాసి పాటలో భావ సౌందర్యాన్ని ఆవిష్కరించడం వల్లే. మానవ మనస్తత్వంలోని వైవిధ్యాన్ని గ్రహించి విభిన్న అనుభూతులని పాటలుగా పలికించిన కృష్ణశాస్త్రి తెలుగు సాహిత్యంలో అజరామరుడు. చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమవన్నెలు చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమవన్నెలు ఏకమైన హృదయాలలో ఏకమైన హృదయాలలో పాకే వంగరు రంగులు ఈ మెడ చుట్టూ గులాబీలు ఈ సిగపాయల మందారాలు ఈ మెడ చుట్టూ గులాబీలు ఈ సిగపాయల మందారాలు ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు అంది అందని సత్యాల సుందర మధుర స్వప్నాల నీటి ఏటి ఒడ్డున నాటిన పూల తోట నాటిన పువ్వుల తోట ముందు కడవల నీరు పోసి గుండెల వలపులు కుమ్మరించి ప్రతి తీగకు చేయూతనిచ్చి ప్రతి మానో పులకింపజేసి మనమే పెంచినది తోట మరి ఎన్నడు వాడనిది తోట మనమే పెంచినది తోట మరి ఎన్నడు వాడనిది తోట మరచిపోకునా తోటమాలి పొరపడినా మతిమాలి మరచిపోకునా తోటమాలి పొరపడినా మతిమాలి ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో అన్ని రాత్రులు ఉన్నని రాత్రులే మన మనసులో మల్లెలతో వసంతం చేమంతులతో చేమంతం వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలు అన్నీ మనకు చుట్టాలే వచ్చిపోయే అతిథులే ఈ మెడ చుట్టూ గులాబీలు ఈ సిగపాయల మందారాలు ఎక్కడివి రాగాలు
చిక్కని అరుణ రాగాలు. ఫిబ్రవరి 24, 1980లో దేవులపల్లి కృష్ణశాస్త్రి తెలుగు సాహితీ లోకాన్ని విడిచి తరలిరాని లోకానికి వెళ్ళిపోయి సినిమా రంగంలో మనసున మల్లెల మాలలు ఊగించిన కవిగా నిలిచిపోయారు. తెలుగు పాటల తోటలో ఆయన వేసిన బాట భావితరాల కవులకు భావుకతను చూపింది. ఇలా ఆయన గురించి రాసుకుంటూ పోతే ఆ కవితా ధురంధరుడి గురించి ఎంతైనా రాయవచ్చు, ఎన్ని పాటలనైనా ప్రస్తావించుకోవచ్చు. తెలుగు సినిమాకి కృష్ణశాస్త్రి ఓ వరం. ఆయన చివరి శ్వాస వరకు అద్భుతమైన పాటలను, కవిత్వాన్ని రాశారు. ఎవరవయ్యా ఎవరవయ్యా ఈ దివ్య భూమి నుండి దిగి ఈ అమ్మ ఒడిలో నా ఒదిగి ఎవరవయ్యా ఎవరవయ్యా ఈ దివ్య భూమి నుండి దిగి ఈ అమ్మ ఒడిలో నా ఒదిగి ఎవరవయ్యా. భావకవిగా, తెలుగువారి శెల్లిగా ప్రసిద్ధుడైన కృష్ణశాస్త్రి తెలుగు భావ కవితా రంగంలో అనేక రచనలు చేశారు. వాటిలో కొన్ని కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ తెలుగు సాహితీ చరిత్రలోనూ కృష్ణపక్షం ఒక ముఖ్య ఘట్టం. దీనితో మొదలుకొని ఊర్వశి కావ్యం, 1992లో అమృతవీణ గేయమాలిక, అమూల్యాభిప్రాయాలు వ్యాసావళి, బహుకాల దర్శనం, నాటికలు, కథలు. ఆయన భావకవిగా, పాటల రచయితగా సేవలందించి 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ, భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, ఇక 1978లో కృష్ణశాస్త్రి రచనలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. నీలమోహనారారా నిన్ను పిలిచే నెమలి నెరజాడ నీలమోహనారారా నిన్ను పిలిచే నెమలి నెరజాడ నీలమోహనారారా. జారు వలపు జడివాన కురిసెరా జాజిలత మేను తడిసెరా జారు వలపు జడివాన కురిసెరా జాజిలత మేను తడిసెరా లతలాగే నా మనసు తడిసెరా నీలమోహనారారా రారా రారా. ఏలాగే మతిమాలి ఏడేని వనమాలి ఏలాగే మతిమాలి ఏడేని వనమాలి అతడే నీవు అనుకున్నాని అంతదవుల శ్రావణ మేఘములగని అతడే నేమో అనుకున్నాని అంతదవుల శ్రావణ మేఘములగని ప్రతి మబ్బు ప్రభువైతే ప్రతి కొమ్మ మురళైతే ఏలాగే ఏలాగే మతిమాలి ఏడేని వనమాలి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మంచి వక్తగా, రచయితగా, భావకవిగా ప్రసిద్ధి చెందారు. ఆయన సాహిత్యంలో అడుగడుగున ఆలయాలు కనిపిస్తాయి, చిన్నపిల్లల తోలుబొమ్మనాటలు కనిపిస్తాయి. పాట ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా అందులో ఆయన సాహిత్యం మనకు కనిపిస్తుంది. ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన కవిత్వం, ఆయన పద సాహిత్యం నిరంతరం పరిమళిస్తూనే ఉంటుంది. అందుకే కృష్ణశాస్త్రి ఇప్పటికీ ఎప్పటికీ భావకవిగా, తెలుగువారి శెల్లిగా, తెలుగు పాఠకులు, ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చిరస్మరణీయులు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం
అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. మీరింతవరకు భావ కవిత కల్పవల్లి దేవులపల్లి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ పొన్నం రవిచంద్ర. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.